ఆంధ్ర ఊటీ అరకులో గిరిజనులు ఉరితాలతో నిరసన తెలుపుతున్నారు. తమకు జీవనాధారమైన భూమిపై అటవీశాఖ పెత్తనంపై తిరుగుబాటు చేస్తున్నారు. అరకులోయలో మాడగడ వ్యూ పాయింట్ అందాలు, అక్కడి సంపదపై అటవీశాఖ అధికారులు తమ నియంత్రణలోకి తీసుకోవాలని చూస్తుండటంపై గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాడగడ వ్యూ పాయింట్ నుంచి చూస్తే మేఘాలు భూమి కింద ఉన్నట్లు కనిపిస్తూ ఉంటాయి. అరకు వెళ్లే టూరిస్టులు ఖచ్చితంగా మాడగడ వ్యూ పాయింట్ సందర్శిస్తేనే పర్యటన పూర్తయినట్లు భావిస్తారు. అలాంటి చోటును అటవీశాఖ తన సొంతం అంటుంది. అయితే పూర్వీకుల నుంచి వంశపారపర్యంగా అక్కడ ఉంటున్న ఆ భూమి మాదేనని గిరిజనులు అంటున్నారు. అటవీ రెవెన్యూ శాఖల తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తూ గిరిజనులు ఉరితాలతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. 600 కుటుంబాలకు జీవనాధారమైన మాడగడ వ్యూ పాయింట్ అటవీశాఖ స్వాధీనం చేసుకుని కేవలం 15 మందికి ఉపాధి కల్పిస్తామని చెబుతున్నారని గిరిజనులు వాపోతున్నారు. అల్లూరి జిల్లా కలెక్టర్ స్పందించకుంటే మాడగడకు టూరిస్టులను రానియబోమని గిరిజనులు హెచ్చరిస్తున్నారు. వ్యూ పాయింట్ స్థలం ఫారెస్ట్ స్థలం కాదు. వ్యూ పాయింట్ స్థలం ఫారెస్ట్ కి సంబంధించిన స్థలం కాదు. టూరిజం ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలి. నశించాలి అటవీ శాఖ మొండి వైఖరి. నశించాలి అటవీ శాఖ మొండి వైఖరి. టూరిజం ప్రతిపాదనను వెనక్కి కాదు. ఇకో టూరిజం ప్రతిపాదనను వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఉపాధి కల్పించలేని ఇకో టూరిజం ఉపాధి కల్పించలేని ఇకో టూరిజం మాకొద్దు. తీసుకోవాలి.